హాయ్ ఎవ్రీవన్. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో మనం ఈ వీడియోలో అతన్ని ఇంటికి రమ్మని చెప్పండి. అతన్ని ఇంటికి రమ్మని చెప్పండి. టెల్ హిమ్ చెప్పండి. ఏం చెప్పాలి అతనికి? ఇంటికి రమ్మని. టు కమ్ హోమ్. టెల్ హిమ్ టు కమ్ హోమ్. నెక్స్ట్, అతన్ని మార్కెట్కు వెళ్ళమని చెప్పండి. అతన్ని మార్కెట్కి వెళ్ళమని చెప్పండి. ఇంగ్లీష్లో టెల్ హిమ్. ఏం చెప్పాలి అతనికి? మార్కెట్కి వెళ్ళమని. టు గో టు మార్కెట్. టెల్ హిమ్ టు గో టు మార్కెట్. నెక్స్ట్, అతన్ని 10 నిమిషాలు వేచి ఉండమని చెప్పండి. అతన్ని 10 నిమిషాలు వేచి ఉండమని చెప్పండి. లేదా అతనికి 10 నిమిషాలు వేచి ఉండమని చెప్పండి. అంటే అతనికి చెప్పండి 10 నిమిషాలు వేచి ఉండమని. ఏదైనా ఒకటే. ఇంగ్లీష్ వచ్చేసరికి అతనికి చెప్పండి అంటే టెల్ హిమ్. ఏమని? 10 నిమిషాలు వేచి ఉండమని. టు వెయిట్ ఫర్ 10 minutes. టెల్ హిమ్ టు వెయిట్ ఫర్ 10 minutes. నెక్స్ట్, పార్సిల్ను పోస్ట్ ద్వారా పంపమని చెప్పండి. పార్సిల్ను పోస్ట్ ద్వారా పంపమని అతనితో చెప్పండి లేదా అతనికి చెప్పండి. ఇంగ్లీష్లో ఫస్ట్ అతనికి చెప్పండి అంటే టెల్ హిమ్. ఏం చెప్పాలి? పార్సిల్ను పోస్ట్ ద్వారా పంపమని. టు సెండ్ ద పార్సిల్ బై పోస్ట్. చూడండి, టెల్ హిమ్ టు సెండ్ ద పార్సిల్ బై పోస్ట్. నెక్స్ట్, 2 తరగతులను కలపమని అతనికి చెప్పండి. 2 తరగతులను కలపమని అతనికి చెప్పండి. ఫస్ట్ అతనికి చెప్పండి టెల్ హిమ్. ఏం చెప్పాలి? 2 తరగతులను కలపమని. కలపమని అంటే టు కంబైన్. వీటిని కలపాలి 2 తరగతులను. కాబట్టి కంబైన్ తర్వాత ద 2 classes. ఇప్పుడు పూర్తిగా కలిపి చెప్పండి. టెల్ హిమ్ టు కంబైన్ ద 2 classes. ఓకే. నెక్స్ట్, అతన్ని వచ్చి అల్పాహారం తీసుకోమని చెప్పండి. అతన్ని వచ్చి అల్పాహారం తీసుకోండి. ఇంగ్లీష్లో టెల్ హిమ్ టు కమ్ అండ్ టేక్ ద బ్రేక్ఫాస్ట్. టెల్ హిమ్ టు కమ్ అండ్ టేక్ ద బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్, ఈ వార్తాపత్రికను బిగ్గరగా లేదా గట్టిగా చదవమని అతనితో చెప్పండి. ఈ వార్తాపత్రికను బిగ్గరగా చదవమని అతనితో చెప్పండి. అతనితో చెప్పండి. ఇంగ్లీష్లో టెల్ హిమ్. ఏమని? ఈ వార్తాపత్రికను బిగ్గరగా చదవమని. చదవమని అంటే టు రీడ్. ఏం చదవాలి? ఈ వార్తాపత్రికను. దిస్ న్యూస్ పేపర్. ఎలా? బిగ్గరగా, లౌడ్లీ. టెల్ హిమ్ టు రీడ్ దిస్ న్యూస్ పేపర్ లౌడ్లీ. ఓకే. అయితే మీరు ఇక్కడ ఒకటి గమనించండి అమ్మా. నేను ప్రీవియస్ సెక్షన్లో ఆల్రెడీ చెప్పేస్తాను కాబట్టి వెర్బ్తో మొదలయ్యే వాక్యాలు ఈ వీడియోలో కేవలం నేను ఆ సెంటెన్స్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేసి చెప్తే ఎలా ఉంటుందో మాత్రమే మీకు ఇక్కడ చెబుతున్నాను. ఓకే. ఇక్కడ ఎటువంటి ఫార్ములాలు ఏం అవసరం లేదండి. నెక్స్ట్, ఈ స్థలం నుండి లేవమని అతనికి చెప్పు లేదా అతనికి చెప్పండి. ఈ స్థలం నుండి లేవమని అతనికి చెప్పండి. ఇంగ్లీష్లో టెల్ హిమ్ టు గెట్ అప్ ఫ్రమ్ దిస్ ప్లేస్. టెల్ హిమ్ టు గెట్ అప్
ఫ్రమ్ దిస్ ప్లేస్. నెక్స్ట్, ఇప్పటి వరకు మీరు పాజిటివ్ వాక్యాలు చూశారు. మరి వీటిని నెగిటివ్గా మార్చాలి అంటే ఎలా అంటే ఏమి లేదండి. సింపుల్గా నాట్ అనేది చేర్చితే పాజిటివ్ వాక్యాలు కాస్త నెగిటివ్ అయిపోతాయి. ఎక్కడ చేర్చాలి అంటే టు అనేది ఎక్కడైతే మొదలవుతుందో దానికి ముందు చేర్చేయండి. సరే, దాని గురించి కూడా కొన్ని ఉదాహరణలు చూస్తే అర్థమవుతుంది. చూడండి, అతన్ని భంగం కలిగించవద్దని చెప్పండి. అతన్ని భంగం కలిగించవద్దని చెప్పండి. ఇంగ్లీష్లో టెల్ హిమ్. ఏం చెప్పాలి? భంగం కలిగించవద్దని. కాబట్టి నాట్ టు డిస్టర్బ్. టెల్ హిమ్ నాట్ టు డిస్టర్బ్. నెక్స్ట్, నా కోసం వేచి ఉండవద్దని అతనికి చెప్పండి. నా కోసం వేచి ఉండవద్దని అతనికి చెప్పండి. ముందుగా అతనికి చెప్పండి అంటే టెల్ హిమ్. ఉండవద్దని అంటే నాట్ టు వెయిట్. వేచి ఉండవద్దని అంటే నాట్ టు వెయిట్. ఎవరి కోసం? నా కోసం. కాబట్టి ఫర్ మీ. టెల్ హిమ్ నాట్ టు వెయిట్ ఫర్ మీ. నెక్స్ట్, ఈరోజు కార్యాలయానికి వెళ్ళవద్దని చెప్పండి లేదా చెప్పు. ఇంగ్లీష్లో టెల్ హిమ్ నాట్ టు గో టు ఆఫీస్ టుడే. టెల్ హిమ్ నాట్ టు గో ఆఫీస్ టుడే. నెక్స్ట్, ఆటలు ఆడవద్దని అతనికి చెప్పు లేదా చెప్పండి. ఆటలు ఆడవద్దని అతనికి చెప్పండి. ఇంగ్లీష్లో టెల్ హిమ్ నాట్ టు ప్లే గేమ్స్. టెల్ హిమ్ నాట్ టు ప్లే గేమ్స్. ఇక్కడ ఈ వాక్యాన్ని మరింత పెంచాలి అనుకుంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆటలు ఆడవద్దని అతనికి చెప్పండి అని చెప్పాను. ఎక్కడ ఆటలు అనేది చెప్పాలనుకుంటున్నాం అంటే చూడండి, ఇంట్లో ఇలాంటి ఆటలు ఆడవద్దని అతనికి చెప్పండి. లేదా అస్తమాట్లు మొబైల్ పట్టుకుని ఇలాంటి ఆటలు ఆడవద్దని చెప్పండి. ఇలా మీ ఇష్టం, మీకు ఏది తోస్తే అది చెప్పవచ్చు. కాకపోతే ఏంటంటే ముందు ఈ స్ట్రక్చర్ రావాలి. ఫస్ట్ వెర్బ్ ఉపయోగించాలి, ఆ తర్వాత ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ అనేది మీకు లిస్ట్ ఇచ్చాను కాబట్టి ఆ లిస్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత ప్రొనౌన్స్ ఉపయోగించిన తర్వాత పాజిటివ్ అయితే టు ప్లస్ వెర్బ్ యొక్క మొదటి రూపం ఉపయోగించాలి. ఆ తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. అదే నెగిటివ్ అనుకోండి, స్టార్టింగ్ వెర్బ్ ఉపయోగిస్తాం కదా, ఆ తరువాత ప్రొనౌన్స్ ఉపయోగించి ఆ తర్వాత నాట్ ఉపయోగించాలి. నాట్ తర్వాతే టు ఉపయోగించి వెర్బ్ యొక్క మొదటి రూపం, ఆ తరువాత ఎక్స్ట్రా వర్డ్స్. ఓకే, ఇదేం కష్టం కాదండి, మనం రెగ్యులర్గా ఉపయోగించేటువంటి మాటలే. ఓకే, వాటిని తీసుకుని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చెప్తున్నాం అంతే. ఓకే, ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్, ఇంటికి రాకూడదని చెప్పండి లేదా రావద్దని చెప్పండి. ఇంగ్లీష్లో టెల్ హిమ్ నాట్ టు కమ్ హోమ్. టెల్ హిమ్ నాట్ టు కమ్ హోమ్. నెక్స్ట్, మార్కెట్కు వెళ్ళవద్దని చెప్పండి. మార్కెట్కి వెళ్ళొద్దని చెప్పండి. ఇంగ్లీష్లో టెల్ హిమ్ నాట్ టు గో టు మార్కెట్. టెల్ హిమ్ నాట్ టు గో టు మార్కెట్. నెక్స్ట్, 10 నిమిషాలు వేచి ఉండవద్దని అతనికి చెప్పండి. 10 నిమిషాలు వేచి ఉండొద్దని అతనికి చెప్పండి. టెల్ హిమ్ నాట్ టు వెయిట్ ఫర్ 10 minutes. టెల్ హిమ్ నాట్ టు వెయిట్ ఫర్ 10 minutes. చూసారు కదా,